కేసీఆర్ ముందస్తు సవాల్లో తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ను ఓడించడానికి తమతో అందరూ కలిసి రావాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. టీడీపీతోనూ పొత్తుకు సై అంటోంది. పొత్తులపై చర్చించేందుకు ఉత్తమ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది పీసీసీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. రేపు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు. టీడీపీ నాయకులు ఎలా చెబితే అలా పొత్తులకు ఓకే అంటారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీలో లేని కొందరు నాయకులు కూడా టికెట్ల కోసం అమరావతిలో చంద్రబాబును కలిశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గ్రేటర్ రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మంలలో ఫలితాలను శాసిస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రేపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పొత్తులకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యూ. పొత్తులపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? స్వామి, ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభ పేరిట ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఒక 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచార యాత్రను కూడా కేసీఆర్ మొదలుపెట్టారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ 100 మందికి పైగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందంటూ, ఓటర్ల మీద ఉందంటూ కేసీఆర్ సభలు సమావేశాలతో హడావిడి సృష్టిస్తున్నారు. సో ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ కూడా కేసీఆర్ని అందుకోలేనంత దూరంలో ఉన్నట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా అభ్యర్థుల పేర్లు వెల్లడి తర్వాత ఇక సీన్ అంతా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా పొత్తులకు సంబంధించి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలు నిర్ణయం తీసుకుంటారు, స్థానిక పీసీసీలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పని వాళ్లకు మాత్రమే ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎటకేలకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తులకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా పార్టీలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇదివరకే పార్టీ మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు స్పష్టంగా చేశారు. పొత్తులకు సంబంధించి స్థానికంగా టీడీపీ నేతలు తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్ అని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానికంగా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరికీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ తెలంగాణలో ఇక పార్టీని రిపేర్ చేసేటువంటి పనితో పాటుగా పార్టీని ఈ ఎన్నికలకు ముందుండి నడిపించేటువంటి బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో రేపు హైదరాబాద్కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం రాబోతున్నారు. సో లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో ముందు భేటీ అయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి పాత్ర పోషించాలి, సో ఎక్కడెక్కడ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, సో ఎక్కడెక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరు అభ్యర్థులు అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఒక మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోను కూడా రూపొందించేటువంటి పనిలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిమగ్నమైంది. సో ఓవరాల్గా అయితే 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి టీడీపీ సో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని గణనీయమైనటువంటి సీట్లను కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ వల్ల వాళ్ళంతా కూడా
టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం టీటీడీపీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో ఉన్నారు. సో వాళ్ళు ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేదంటే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రమే మిగిలిపోయారు. సో ఈసారి తెలంగాణలో దాదాపుగా 80కి పైగా నియోజకవర్గాల్లో టీటీడీపీ పోటీ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో దీన్ని 3 విభాగాలుగా కూడా అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాబితాను కూడా రూపొందించారు. సో రేపు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో జరిగేటువంటి సమావేశంలో దీనిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సో మరోవైపు ఇటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా కేసీఆర్ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిని కూడా వేగవంతం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్ నుంచి కూడా ఆయనకు పొత్తులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా లభించాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థులను ఏ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రకటించాలనేటువంటి ఉద్దేశంలో ఉంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా గాంధీ భవన్ లో ఇటు జాయినింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. సో ఈ పొత్తులకు సంబంధించి టీడీపీతోని, సిపిఐతోని, తెలంగాణ జనసేనతోని, తెలంగాణ జనసమితితోని చర్చించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉన్నటువంటి కుంటియాతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లుబట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ఎవరెవరితో పొత్తులు కుదుర్చుకోవాలి, ఎలాంటి సీట్ల పంపకాలు చేయాలనే దానిపైన కూడా కసరత్తు చేయబోతున్నారు. సో రేపు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో రేపు మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. పొత్తులకు సంబంధించి బహిరంగంగానే టీటీడీపీ ముందు ఒక ఆఫర్ ఉంచబోతున్నారు. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే దాదాపుగా తెలంగాణలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీల మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్టుగానే మనం స్పష్టం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికైతే 25 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇటు మిగతా మిత్రపక్షాలకు ఇవ్వాలని చెప్పి భావిస్తోంది. సో దాంట్లో దాదాపుగా 16కు పైగా టీటీడీపీకి ఇవ్వాలని చెప్పని భావిస్తోంది. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ 26కు మించి సీట్లు కోరాలని చెప్పి భావిస్తుంది. సో ఇవన్నీ కూడా చర్చల్లో పరిష్కారమయ్యేటువంటి అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణ జనసమితికి 6 సీట్లు, అలానే సిపిఐ పార్టీకి 2 సీట్లు, తెలంగాణ ఇంటి పార్టీకి 1 సీటు, అలానే ఇటీవల 2 రోజుల క్రితం పురుడు పోసుకున్నటువంటి యువ తెలంగాణ పార్టీకి 1 సీటు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా భావిస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి సో టీటీడీపీ నుంచి పొత్తులకు సంబంధించినటువంటి ఆహ్వానాన్ని ఆయన టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముందు ఉంచబోతున్నారు. సో దానికి సీట్లకు సంబంధించి, సర్దుబాటుకు సంబంధించి కూడా చర్చలు జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద 2-3 రోజుల్లో ఈ పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు పూర్తయితే, సీట్ల సర్దుబాట్లన్నీ కూడా పూర్తయితే ఒక్కసారిగా అభ్యర్థులందరినీ కూడా ఒకే విడత అనౌన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో మొత్తం మీద రేపు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరిపేటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘంగా ఈ సమావేశం జరగబోతోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంగానే చెప్పుకోవచ్చు. మరోవైపు కొంతమంది నేతలు ఈ రోజు అమరావతికి వెళ్లి అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేటువంటి ఏర్పాటు ప్రయత్నాలు కూడా చేశారు. సో దాంట్లో మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన అనుచరులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏపీ టీడీపీ నేతలను కూడా కలిశారు. ఒకవేళ పొత్తులు కనుక కుదిరితే వీలైతే టీటీడీపీ నుంచి టికెట్ ఇవ్వాలి, లేదంటే కాంగ్రెస్ నుంచి అయినా టికెట్ ఇప్పించాల్సిందిగా ఆయన కోరినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. సో మొత్తానికైతే తెలంగాణలో ఇక విపక్షాలు పొత్తులకు సంబంధించి ఒక కూటమికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి 2-3 రోజుల్లోనే తెరదీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం రోజుల్లోపుగానే విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా వెల్లడయ్యేటువంటి అవకాశాలున్నాయి. స్వామి నవీన్, మరి టీడీపీ నేతలు చంద్రబాబు వచ్చిన తర్వాత, ఉత్తమ్ భేటీ అయిన తర్వాత నిర్ణయం వెలువడుతుంది. ఈలోగా ఇక్కడ టీడీపీ నేతల మూడు ఎలా ఉంది? వాళ్ళ వ్యూహం ఏ దిశగా ఉంది? తెలంగాణ టీడీపీ నేతలు ముందు నుంచి కూడా చెప్తున్నారు. సో కీలకమైనటువంటి నాయకులే కావచ్చు, గత ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులు సో ఆపరేషన్ ఆకర్షకు టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదని చెప్పిన వాళ్ళంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాదే కావచ్చు, లేదంటే ఖమ్మమే కావచ్చు, నిజామాబాదే కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడరే కావచ్చు, ప్రధానంగా బీసీ ఓట్ బ్యాంకే కావచ్చు, లేదంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లే కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంకా టీడీపీతోనే ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ టీడీపీ నేతలు ఆశిస్తున్నటువంటి స్థానాలను కనుక ఇచ్చి సంతృప్తి పరిస్తే ఖచ్చితంగా ఈ కూటమి కేసీఆర్ కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పని తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద రేపు చంద్రబాబుతో జరిగేటువంటి పార్టీ విస్తృత సమావేశంలో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత సో పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలున్నాయి. స్వామి రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.